ఎన్నికల కోసమే ఈ ఎత్తుగడలు అయితే ఎన్నికల కోసం వేయాల్సిన ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి. అవి వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ప్రతిపక్షాలను చిత్తు చిత్తు చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీకి స్వతహాగా ఆ అవకాశం ఉంటది. ఇక రెండో విషయానికి వస్తే ఏం పేకగలుగుతారు అని చెప్పేసి అని శాంతి ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఏం పేకగలరో 4.5 ఏళ్లలో ప్రతిపక్షాలను ఏం పీకి ఆరేయగలరో అది ఆరేశారు. కాబట్టి అడ్డం పెట్టుకొని అధికార మతంతో చేయటం అది పీకడం అంటారా? తట్టుకోవడం కష్టం. కాబట్టి మనం సాంప్రదాయాలు అని చెప్పేసి ఒకరికొకరు చాలా కష్టపడిపోయి విభజన చట్టం గురించి మాట్లాడితే విభజన చట్టానికి సంబంధించిన అమెండ్మెంట్స్ కానివ్వండి, ఆయన ఆగమనండి, ఎందుకంత బీపీ తెచ్చుకుంటారు. నీకు జగన్ రెడ్డి అంటే ప్రేమ అంటే నువ్వు దాన్ని చక్కగా వెళ్ళబరుచుకో. విభజన ప్రభుత్వం ఇది అది మీ క్యారెక్టరైజేషన్ ఎందుకు బయట పెట్టుకుంటారు? శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు దయచేసి వెంకటేష్ గారు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? అధికారం ఉన్నది ప్రతిపక్షాలని ఇబ్బందులు పెట్టడానిక, ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడానిక, ప్రతిపక్ష నేతల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టడానికి అధికారం ఉంది. శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి, వారిని ఇబ్బందులు పెట్టడానికి అధికార పార్టీ ఉంది. ఏమండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం ఏంటి ఆ మాటలు, అది కరెక్టేనా? తెచ్చారు చెప్పేది ఏనండి సార్, ప్రతిపక్ష పార్టీ నేతలను ఏమి ఇబ్బంది పెట్టారు అని అంటున్నా. జియో నెంబర్ ఎందుకు తెచ్చారు? ఏం పెట్టలేదా? హైకోర్టు నాకు తెలిసినంత వరకు ఏం పెట్టలేదు. నాకు తెలిసినంత వరకు ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరగలేదు. రైట్, కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు సమయం లేదు, దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. మీకు తెలిసినంత వరకు ఇబ్బందులు పెట్టలేదు అన్నారు కదా, ఏమి ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రతిపక్షాలను ఏమి ఇబ్బందులు పెట్టారో, ప్రతిపక్ష నేతల భార్యను ఏ విధంగా అవమానించారో, వారి క్యారెక్టర్ ఏ విధంగా అసోసియేషన్ చేశారో, వారిని ఏ విధంగా చట్టసభలో సైతం వారి మీద నిందలు ఏ విధంగా వేశారో, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత విషయాలు ఏ విధంగా బహిరంగ సభల్లో మాట్లాడారో, వారిని ఏ విధంగా అడ్డుకున్నారో, వారి సభలు జరగకుండా ఏ విధంగా అడ్డుకున్నారో, వారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, వారి మీద రాళ్ల దాడులు ఏ విధంగా తెలుసు. ప్రతిపక్ష నేతలు లేదా రాజకీయ పార్టీలు సభలు జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం నాకు తెలిసినంత వరకు ఇంత సుస్థిరమైన ప్రభుత్వానికి లేదు. మీరేదో భీమవరం హెలికాప్టర్ ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు నర్మగర్భంగా. భీమవరం ఇప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు దయచేసి ఆగాలి, సమయం లేదు, దయచేసి మీరు ఆగాలి. సమయం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆన్ రోడ్ రాజమండ్రి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి విజయవాడ నుంచి భీమవరం ఆన్ రోడ్ వెళ్ళి చేసుకోలేరా? హెలికాప్టర్ కి పర్మిషన్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి భీమవరం కార్లు వెళ్ళాలా? పవన్ కళ్యాణ్ 5 కిలోమీటర్లు హెలికాప్టర్ మీద వెళ్ళాడు. రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నువ్వో నేను డిసైడ్ చేసేది కాదు, అది డిసైడ్ చేసేది సెక్యూరిటీ సూపర్వైజర్స్. సెక్యూరిటీ మాకు తెలుసు ఎవరు డిసైడ్ చేస్తాడు, ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటాడో మాకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి సప్తగిరి ప్రసాద్ గారు సమయం లేదు, కంక్లూడ్ చేయండి. శాంతి ప్రసాద్ గారు వెంకటేష్ గారు మీరు దయచేసి ఆగాలి, సమయం లేదు, దయచేసి చర్చ పక్కదో పడతా ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు చెప్పండి.
ఇప్పుడు ఒకటి సార్, మొత్తానికి యా ఇప్పుడు హైదరాబాద్ లో మనం చాలా రోజులుగా ఉన్నాం, మన రాజధాని. మన ఎంప్లాయీస్ అందరూ కూడా పాపం అక్కడే స్థిరపడి ఇల్లు కట్టుకొని అవును. అక్కడే 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విజయవాడ రాజధాని అన్నారు. మొత్తం తొత్తాపేట సర్దుకొని వచ్చి విజయవాడకు వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ విశాఖపట్నం అన్నారు. మళ్ళీ తట్టాపేట అవును. విశాఖపట్నం సర్దేదని